ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఆవు నెయ్యి యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ తదియ, పునఃప్రయత్నాలకి బాగా పనిచేస్తుంది. గురు మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి పనికిరాదు. అలాగే ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం, స్థిరాస్తి విషయాల్లో సంభాషణలకి తీసుకునేటువంటి నిర్ణయాలకి బాగా ఉపకరిస్తుంది. ఈ మంగళవారం నాడు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం రుణ పీడని తొలగిస్తుంది. అలాగే కుజదశ నడుస్తున్న వారు లేదా అంతర్దశ నడుస్తున్న వారికి కూడా ఈ మంగళవారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుజుడి ద్వారా ప్రీతిని కలిగించి తద్వారా విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి అయినప్పటికీ కూడా శుక్రుడి యొక్క బుధుడి యొక్క యుతి ఉంది కాబట్టి ఈ బృహస్పతి చక్కటి యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత ఏర్పడతాయి. వివాదాస్పద వ్యాఖ్యలకి దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి పరిష్కారాలు తెచ్చిపెడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకున్నవి సాధించగలిగేటువంటి పట్టుదల ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. సాధ్యాసాధ్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాలు బాగా రాణిస్తాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. విద్యా విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి నమస్కరించడం, పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆకస్మిక విస్మయాలు, అనుకూల ఆర్థిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మసంతృప్తి కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. తలనొప్పి సంఘటనలు, అధిక ఖర్చులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని స్మరించడం, నమస్కరించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సూక్ష్మతో గ్రహించగలుగుతారు, చేపట్టగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్వహించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. అనుకూల వ్యయం ద్వారా విలువైనటువంటి వస్తువుల కొనుగోలు చేయగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సోదర ప్రేమ పెరుగుతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఆధిక్యతను సంపాదించుకోగలుగుతారు.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార వాణిజ్యాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. సంతోష సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆశలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, గణపతికి పూజలు నిర్వహించటం, గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని, ముఖ్యంగా ఏలినాటి శని యొక్క దోషాన్ని, అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అర్చనలు నిర్వహించడం, పూజలు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, ప్రమాదాలని దూరం చేస్తుంది. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని సృష్టించుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణం శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి, సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ అధిక ఖర్చులకి గురి అయ్యేటువంటి సంఘటనల్ని కూడా చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఆస్తుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైన వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ శుభ పరిణామాలను కూడా చవిచూస్తారు. శుభవార్తలు వింటారు.
వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆదాయం పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహంలో ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి కోరికల్ని దగ్గర చేస్తాయి, విజయాల్ని దగ్గర చేస్తాయి. ఇక ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో నూతన ప్రక్రియల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాల ద్వారా ఏర్పడేటువంటి సంతోషం ద్వారా అధికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, తమలపాకులతో స్వామిని పూజించడం ద్వారా మనోధైర్యం పెరగడమే కాకుండా కార్యాల్లో కార్యసిద్ధి తక్షణమే ఏర్పడుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్టయితే మిథున క్షేత్రంలో బుధ గురు శుక్రుల యొక్క కలయిక ఈ రోజు పుట్టేటువంటి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది. అలాగే కుజరవుల యొక్క కలయిక వృషభ క్షేత్రంలో ఉన్నప్పటికీ ఇది సింహలగ్నం వారికి దిగ్బలాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉత్తమమైనటువంటి రాజకీయ జీవితాన్ని కలిగిస్తుంది. శని యొక్క ఉచ్చస్థితి కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి మహాయోగాన్ని కలిగిస్తుంది. ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు సింహలగ్నంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి విజయాల్ని తెచ్చిపెడతాయి, కార్యసిద్ధిని కలిగిస్తాయి, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఆవు సాధు జంతువు. సమస్త దేవతలు కూడా ఆవులో నివసిస్తారు. ఆవు నెయ్యి చాలా ప్రధానమైనది, విశిష్టమైనది. పూజాది కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అది ఏమిటో పరిశీలిద్దాం. దేవానాం ఆజ్యం ఆహారం అని వేదవాక్కు. దేవతలకు ఆవు నెయ్యి ప్రియమైనటువంటి ఆహారం. దేవతలందరికీ భూలోకంలో అమృతంతో సమానమైనది ఆవు నెయ్యి మాత్రమే. అందుకే యజ్ఞయాగాదుల్లో ఆవు నెయ్యికి చాలా ప్రాముఖ్యం ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిస్సు ద్వారా సమర్పించేటువంటి ఆవు నెయ్యి సరాసరి దేవతలకే చేరుతుంది. ఆవు నెయ్యితో చేసినటువంటి వంటకాలు దేవతలకి చాలా ప్రియమైనవి. ఆవు నెయ్యితో చేసేటువంటి దీపారాధన ఎంతో విశిష్టమైనది, పుణ్యాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలగాలి అంటే నిత్య దీపారాధనలో ఆవు నెయ్యి వినియోగం తప్పనిసరి. ఆవు నెయ్యి కేవలం నిత్య పూజా విధి క్రతువుల్లోనే కాదు, ఔషధ రీత్యా కూడా ఎన్నో ఉపయోగాల్ని కలిగిస్తుంది. ఆయుర్వేదంలో ఆవు నెయ్యికి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఉంది. వండినటువంటి ఏ పదార్థమైనా దేవానికి నివేదన చేసే ముందు దానిపై ఆవు నెయ్యి వేసి నివేదన చేయాలి. లేకపోయినట్టయితే ఆ పదార్థం నైవేద్యానికి పనికిరాదు. ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి కాటుకను స్త్రీలు కళ్లకు ధరించినట్టయితే నేత్ర సంబంధిత దోషాలన్నీ కూడా తొలగుతాయి. అమృతతుల్యమైనటువంటి ఈ ఆవు నెయ్యికి చాలా రకాలైనటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నాయి. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అనేక విషయాలు మానవ జీవితానికి సుసంపన్నతను ప్రసాదిస్తూ ఉంటాయి. ఒకే వరుసలో 3 గుమ్మాలు ఉండవచ్చా లేదా అన్నది చాలా మందికి కలిగేటువంటి సంశయం. 3 గుమ్మాలు ఒకే వరుసలో గనక ఉన్నట్లయితే చాలా విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నటువంటి గుమ్మాలు వాటి గుండా ప్రసరింపజేసేటువంటి శక్తి అతి వేగంగా దూసుకుపోవటానికి అనుకువగా ఉంటాయి. కాబట్టి ఆ శక్తిని ఇలా దూసుకొని పోవడం వల్ల ఆఖరి గదిలో నివసించేటువంటి వారు దోష ప్రభావానికి గురై అనేక ఇక్కట్లకు లోనయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి ఈ వరుసగా 3 గుమ్మాలు గనక ఉన్నట్లయితే మధ్య గుమ్మాన్ని ఒక పక్కకు మార్చడం ద్వారా ఈ యొక్క 3 గుమ్మాలు ఉండేటువంటి దోషాన్ని నివారించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. అలాగే డైనింగ్ టేబుల్లో కూడా చక్కటి అద్దాలతో అమర్చినటువంటి
టేబుల్స్ గనక ఉన్నట్లయితే చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పెద్ద పెద్ద అద్దాలు లేక గోడ అద్దాలు భోజనాల గదిలో అత్యుత్తమవంతమైనటువంటి శక్తిజనకంగా ఉంటాయి అనే విషయం గుర్తెరగాలి. అందుకే మీరు భోంచేసేటువంటి ఆ డైనింగ్ రూమ్లో చక్కటి అద్దాలు గోడలకు తగిలించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. భోజనానికి సంబంధించినటువంటి ఆ భాగ్య లక్షణం డైనింగ్ టేబుల్ అన్న ప్రతిబింబించేటువంటి అద్దం ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలని రెండింతలుగా కనబడేట్టుగా చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఏర్పాటు కూడా మీ సంపదకు లేక ఐశ్వర్యానికి ప్రత్యక్షంగా వృద్ధి జరపడానికి కూడా సహకరిస్తుంది. కాబట్టి మీ కుటుంబానికి అన్నపానాదులకు ఎటువంటి లోటు లేకుండా చక్కగా జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ భోజనాల గదిలో నోరూరేటువంటి భోజన పదార్థాల చిత్రాన్ని తగిలించండి, లేదా డైనింగ్ టేబుల్ మీద తాజా ఫలములతో నిండినటువంటి బౌలును ఉంచండి. మీ రిఫ్రిజిరేటర్ను ఎల్లప్పుడూ నిండుగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇవన్నీ కూడా మీ ఇంట్లో భోజన పదార్థాలు సదా సమృద్ధిగా ఉంటాయని సూచించడానికి నాంది. ఇలా డైనింగ్ టేబుల్ వద్ద అద్దాలు ఉంచటం మంచిదే, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వంట చేసే చోట మాత్రం అద్దాలు ఉంచకండి. వంట స్టవ్ దగ్గర అద్దాన్ని ఉంచటం చాలా హానికరం. అలా గనక ఉండేట్లయితే మీకు గాయాలు తగలటం, అనారోగ్యం సంభవించడం జరగవచ్చు. డైనింగ్ టేబుల్ను ప్రతిబింబించేటువంటి అద్దాలు మీకు భాగ్యాభివృద్ధి కలిగించగా, గ్యాస్ సిలిండరు లేదా వంట స్టవ్ను ప్రతిబింబించేటువంటి అద్దాలు ప్రాణాంతకాలుగా పరిణమించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వంటగదిలో అద్దాలు పనికిరావు. భోజనశాలలో అద్దాలు సర్వ సుఖాన్ని సర్వ ఆనందాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విశేషం. చాలామంది మంగళకరమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి చిహ్నాలను చక్కగా అలంకరించుకునేటువంటి సంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది గృహాల్లో. పూర్వకాలంలో సద్భాగ్యాన్ని ప్రసాదించేటువంటి మంగళకరమైనటువంటి అక్షరములు, చిహ్నాలు ప్రతి గృహాల్లోనూ ప్రదర్శించేటువంటి వారు. భారతీయ తత్వంలో అమితమైనటువంటి భాగ్యోదయానికి గుర్తుగా భావించబడేటువంటి ఓం, స్వస్తిక మొదలైనటువంటి మంగళ చిహ్నాలు మనం మన గృహంలో చక్కగా గోడలకు తగిలించుకోవచ్చు. వీటికి సంబంధించిన పెయింటింగ్లు కానీ లేక చెక్కల పైన కానీ లేక ఫర్నిచర్ల పైన కానీ చెక్కించుకోవటంలో ఏమాత్రం దోషం లేదు. ఈ విధంగా ఓంకారం, స్వస్తికు గుర్తులు సర్వ సుఖాల్ని సర్వ మంగళకరమైనటువంటి ప్రభావాల్ని ఏర్పరుస్తాయి. మీ పూజా మందిరంలో కూడాను ఓం స్వస్తికుతో గోడలకి ఆ మందిరం ఉన్నటువంటి గదిలో గనక అమర్చినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో చక్కటి శాంతియుత సహజీవనాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఓంకారం స్వస్తికుతో కూడి చక్కటి త్రినేత్రతత్వంతో ఉండేటువంటి ఒక త్రిశూలాకృతి కలిగిన బొమ్మ, ఒక త్రిశూలం మధ్యలో ఓము, చివర స్వస్తికు ఇలా పెయింట్ లాగా చేసి మీ యొక్క గోడకు తూర్పు దిశలో కానీ తగిలించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే సంపాదించినటువంటి స్థిరచరాస్తులు ఎల్లకాలం కూడాను అలాగే వృద్ధి చెందటానికి వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. కష్టపడి సంపాదించినటువంటి స్థిరచరాస్తులు, మీరు నిర్మాణం చేసినటువంటి గృహాలు ఎల్లకాలం కూడాను తరతరాలుగా ఉండటానికి తప్పనిసరిగా లంగరు బొమ్మ మీ యొక్క ఇంటి ముఖద్వారానికి కనుక కుడివైపు తగిలించినట్లయితే సర్వే సర్వత్రా మీ స్థిర చరాస్తులు చక్కగా వృద్ధి చెందుతాయి. లంగరు అనేటువంటిది స్థిరత్వానికి నిదర్శనంగా
గుర్తుంచుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.